Good evening, children. So, today we are going with a new concept, Roman numerals. Roman numerals. So, Roman numerals అంటే ఏవైతే రోమన్ న్యూమరల్స్ మనం ఇప్పుడు హిందూ అరబిక్ సిస్టమ్ గా యూజ్ చేస్తున్నామో మన రియల్ లైఫ్ లో ఆ రోమన్ న్యూమరల్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి. సో రోమన్ సింబల్స్ బ్రేక్మెంట్ సో రోమన్ సింబల్స్ ని మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి బై యూజింగ్ హిందూ అరబిక్ అనేటటువంటిది ఈ రోజు మనం క్లాస్ లో నేర్చుకుందాం. యాక్చువల్ గా ఈ రోమన్ న్యూమరల్స్ అనేటివి used by Romans in 9th century before Christ. అంటే 9th century లో అంటే 9వ శతాబ్దంలో రోమన్స్ అనే వాళ్ళు ఈ రోమన్ న్యూమరల్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సో యాక్చువల్ గా ఈ రోమన్ న్యూమరల్స్ షెఫర్డ్స్ అంటే ఎవరైతే గొర్రెలు మేపుతూ ఉంటారో వాళ్ళు తమ మందలో ఉండేటటువంటి గొర్రెల్ని లెక్కించడానికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేది లెక్కించడానికి యాక్చువల్లీ రోమన్ న్యూమరల్స్ ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఆ తరువాత ఈ రోమన్ న్యూమరల్స్ ని మనం హిందూ అరబిక్ అంటే మన ఇండియన్ సిస్టమ్ లో హిందూ అరబిక్ రోమన్ న్యూమరల్స్ గా ఉపయోగిస్తూ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రోమన్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని మనం ఎలా హిందూ అరబిక్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత రోమన్ సింబల్స్ ని మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, రూల్స్ ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకున్నాం. సో రోమన్ సింబల్స్ మనకి 7 ఉన్నాయి. దేర్ ఆర్ 7 బేసిక్ రోమన్ సింబల్స్. ఓకే, సో రోమన్స్ 7 బేసిక్ సింబల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. ఎవరైతే గొర్రెలు మేపుకుంటూ సో గొర్రెల మందులో ఉన్నటువంటి వారి గొర్రెల్ని లెక్కించుకోవడానికి ఈ రోమన్ సింబల్స్ ని సో రోమన్స్ 7 బేసిక్ సింబల్స్ ని యూజ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఐ, సెకండ్ వన్ వి, ఏంటి వి, థర్డ్ వన్ ఎక్స్, ఫోర్త్ వన్ ఎల్, ఫిఫ్త్ వన్ సి అండ్ సిక్స్త్ వన్ డి, సెవెంత్ వన్ ఎం. ఇవి జనరల్ గా వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెల్ని ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏంటి ఆ మందలో, ఎందుకంటే తప్పిపోవడానికి అవకాశం ఉంటాయని వాళ్ళు లెక్కించుకోవడానికి ఈ రోమన్ సింబల్స్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఫర్దర్ గా డెవలపర్స్ వీటిని డెవలప్ చేసుకుంటూ మన హిందూ అరబిక్ సిస్టమ్ కి కన్వర్ట్ చేశారు. అంటే మన ఇండియన్స్ కూడా ఆ రోమన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఎవరంటే మన పురాతన కాలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పురోహితులు, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోమన్ సింబల్స్ ని మన ఇండియన్ అరబిక్ సిస్టమ్ లోకి మార్చుకొని యూజ్ చేశారు. సో వీటిని మనం వీటి యొక్క వాల్యూస్ ని ఇవి రోమన్ సింబల్స్ లో మనకు 7 ఉన్నాయి. అయితే ఇండియన్ సిస్టమ్ లో అంటే హిందూ అరబిక్ సిస్టమ్ లో దీన్ని ఏ విధంగా యూజ్ చేశారనేది చూద్దాం. సో యాక్చువల్ గా ఫస్ట్ వీటిని అరబ్స్ యూజ్ చేశారు, ఆ తర్వాత మన ఇండియన్స్ యూజ్ చేశారు. సో కాబట్టి దీన్ని హిందూ అరబిక్ న్యూమరల్స్ అని. యాక్చువల్ గా ఐకి మన ఇండియన్ హిందూ అరబిక్ సిస్టమ్ లో ఐ వాల్యూని 1 గా, వి వాల్యూని 5 గా, ఎక్స్ వాల్యూని 10 గా అండ్ ఎల్ వాల్యూని 50 గా, సి వాల్యూని 100 గా, డి వాల్యూని 500 గా, ఎం వాల్యూని 1000 గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం రోమన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో those values are taken in Hindu Arabic as 1, 5, 10, 50, 100, 500, 1000. So these are the 7 basic Roman symbols. So with the help of these 7 basic Roman numerals we can create any number in our Indian system. So ఈ basic 7 రోమన్ న్యూమరల్స్ ని యూజ్ చేసి మన ఇండియన్ సిస్టమ్ లో ఏ నంబర్ నైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ 2 అనేది క్రియేట్ చేయడానికి we have to be take one రోమన్ సింబల్ ఫ్రమ్ దిస్ 7. సో ఈ 7 లో నుంచి మనం యాక్చువల్ గా మనకి నంబర్స్ ఏముంటాయి మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇలా మనకి
ఇన్ఫినిటీ వరకు నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ దేర్ ఇస్ నో ఎండింగ్ పాయింట్ ఫర్ ద నంబర్స్ కి ఎండింగ్ పాయింట్ అనేది లేదు. సో మనం యూజ్ చేసే ఈ నంబర్స్ కి ఇన్స్టెడ్ గా రోమన్ సింబల్స్ ఎలా రాయాలి అనేది మనం చూసుకున్నట్లయితే రోమన్ నంబర్ ఐ ని మనం 1 గా రాస్తున్నాం. ఓకే, బికాస్ 1 is equals to I. సో ఇక్కడ I అనేది 1 కి ఈక్వల్ అయింది కాబట్టి. వాట్ అబౌట్ 2 కి ఏదైనా రోమన్ న్యూమరల్ ఉందా? నో. 3 కి ఏదైనా రోమన్ న్యూమరల్ ఉందా? లేదు. సో ఇక్కడ వీళ్ళు కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఎనీ రోమన్ న్యూమరల్, ఎనీ రోమన్ సింబల్ can be repeated 3 times. So ఏ రోమన్ న్యూమరల్ అయినా 3 times రిపీట్ అవ్వచ్చు except V, L and D. ఈ 3 రోమన్ న్యూమరల్స్ కాకుండా V, L, D అనేటటువంటి ఈ 3 రోమన్ న్యూమరల్స్ కాకుండా మిగతా ఉన్నటువంటి రోమన్ న్యూమరల్స్ లో ఏ రోమన్ న్యూమరల్ అయినా అట్లీస్ట్ మనం 3 times రిపీట్ చేయొచ్చు. ఓకే, సో అదొక కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే బిగ్ రోమన్ న్యూమరల్ రాసి ఆ తర్వాత స్మాల్ రోమన్ న్యూమరల్ రాస్తే దాని మీనింగ్ అడిషన్ అని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బిగ్ రోమన్ న్యూమరల్ రాసాం, తర్వాత స్మాల్ రోమన్ న్యూమరల్ రాసాం. సో దాని మీనింగ్ ఏంటి? అడిషన్. ఒకవేళ ఫస్ట్ స్మాల్ రోమన్ న్యూమరల్ రాసి ఆ తర్వాత బిగ్ రోమన్ న్యూమరల్ రాసామనుకోండి, దాని మీనింగ్ సబ్ట్రాక్షన్. దాని మీనింగ్ ఏంటి? సబ్ట్రాక్షన్. సో అంటే బిగ్ రోమన్ న్యూమరల్ రైట్ సైడ్ స్మాల్ రోమన్ న్యూమరల్ ఉందనుకోండి, దాని మీనింగ్ అడిషన్. స్మాల్ రోమన్ న్యూమరల్ బిగ్ రోమన్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ స్మాల్ రోమన్ న్యూమరల్ ఉందనుకోండి, దాని మీనింగ్ సబ్ట్రాక్షన్. బిగ్ కి రైట్ సైడ్ స్మాల్ రోమన్ న్యూమరల్ ఉంటే అడిషన్, బిగ్ కి లెఫ్ట్ సైడ్ స్మాల్ రోమన్ న్యూమరల్ ఉంటే దాని మీనింగ్ సబ్ట్రాక్షన్. సో బేస్డ్ ఆన్ దిస్ రూల్స్ we can create any number. We can generate any Roman numeral for any number. ఏ నంబర్ కైనా కూడా మనం రోమన్ న్యూమరల్ ని జనరేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లయితే ఇది 3 times రిపీట్ చేయొచ్చు. సో దీన్ని మనం 3 times it can be repeated 3 times. It can be repeated 3 times. అలానే it can be repeated 3 times. And ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే m also can be repeated 3 times. సో ఏవైతే V, L, D అనే రోమన్ న్యూమరల్స్ ఉన్నాయో అవి కేవలం ఒకసారి మాత్రమే మనం రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ రిమైనింగ్ రోమన్ న్యూమరల్స్ అంటే టోటల్ 4 లో 3 మైనస్ అయితే, సో టోటల్ 7 లో మనకి 3 మైనస్ అయితే 4 రోమన్ న్యూమరల్స్ ఉన్నాయి. ఆ 4 రోమన్ న్యూమరల్స్ మనం ఈచ్ వన్ 3 టైమ్స్ రాసుకోవచ్చు. అపార్ట్ 3 టైమ్స్ కన్నా ఎక్కువ మనం రాయడానికి ఛాన్స్ ఉందంటే లేదు. సో ఈ రూల్స్ ని బేస్ చేసుకొని రోమన్ న్యూమరల్స్ మనం ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 2 రాయాలి అంటే 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి దీనికి మనం రోమన్ న్యూమరల్ ఇలా రాసుకుంటాం. రోమన్ న్యూమరల్ 3 కావాలి. హిందూ అరబిక్ సిస్టమ్ లో 3 కావాలి అంటే ఇక్కడ I can be repeated 3 times కాబట్టి మనం ఈ విధంగా 3 ని రోమన్ సింబల్స్ లో లెక్కించడం జరుగుతుంది. యాక్చువల్ గా రోమన్స్ they were used sticks instead of these. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో, వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెల్ని లెక్కించడానికి వాళ్ళు స్టిక్స్ ని యూజ్ చేసేవాళ్ళు. లైక్ ఈ విధంగా I, V, X ఇలా సింబల్స్ ని చూపించడానికి వాళ్ళు స్టిక్స్ యూజ్ చేసేవాళ్ళు. మనం హిందూ సో ఈ విధంగా 3 రాయడానికి they will use I 3 times. 3 times I యూజ్ చేస్తే దాని మీనింగ్ 3 అని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 4 రాయాలి. 4 రాయడానికి మనకి రోమన్ న్యూమరల్ ఏమన్నా ఉందా? లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ రోమన్ న్యూమరల్. ఈ రోమన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్ బేసిక్ రోమన్ సింబల్స్. మనకి వీటిని బేస్ చేసుకొని అయితే మనం రాయగలుగుతాం, బట్ వీటిని హెల్ప్ తీసుకోకుండా ఇవి రాయడం పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు 4 రాయాలి.
4 కి ఏదైనా డైరెక్ట్ రోమన్ న్యూమరల్ ఉందా? లేదు. సో 4 కి నియరెస్ట్ గా ఉన్న రోమన్ న్యూమరల్ ఏంటి? సో అబ్సల్యూట్లీ 4 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ 5. 4 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ 5. అంటే 5 అంటే మనం ఏం తీసుకుంటాం? v తీసుకుంటాం. am I right? సో 4 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ 5 కాబట్టి 5 రాస్తున్నాం. v రాస్తాం. v అంటే దాని మీనింగ్ 5. కానీ మనకు కావాల్సింది ఏంటి? 4. ఇంతకుముందు నేను చెప్పినట్లే బిగ్ రోమన్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ స్మాల్ రోమన్ న్యూమరల్ పెడితే దాని మీనింగ్ సబ్ట్రాక్షన్. అంటే 5 లో నుంచి 1 తీసేస్తే ఇఫ్ యు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద 5 లో నుంచి 1 తీసేస్తే దాని వాల్యూ 4 అవుతుంది. am I right children? సో 5 లో నుంచి 1 మైనస్ చేయాలి. 5 లో నుంచి 1 మైనస్ చేయాలి. 5 లో నుంచి 1 తీసేస్తే ఇట్ బికమ్స్ 4. తీసేయడం అంటే ఎట్ సైడ్ వేరే రాసుకోవాలి 1 ని. సో బిగ్ రోమన్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ రాయాలి. అంటే ఇట్ సైడ్ మనం రాస్తే ఇట్ బికమ్స్ 5 మైనస్ 1 4 అవుతుంది. 5 మైనస్ 1 4 అవుతుంది. జనరల్ గా మనం 4 రాసేటప్పుడు ఇలా రాస్తాం. అది ఎలా వచ్చింది ఇప్పుడు తెలిసింది కదా మీ అందరికీ. సో ఈ విధంగా మనకు వచ్చింది అన్నమాట. అంటే 5 లో నుంచి 1 తీసేస్తున్నాం. ఓకే, నౌ 5 రాయాలి. 5 డైరెక్ట్ రోమన్ సింబల్ ఉంది, దట్ ఈస్ v. నౌ కమింగ్ టు ద నంబర్ 6. 6 కి డైరెక్ట్ రోమన్ న్యూమరల్ ఉందా? నో. 6 కి డైరెక్ట్ రోమన్ న్యూమరల్ లేదు. కానీ 6 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్, క్లోజర్ గా ఉన్న రోమన్ న్యూమరల్ 5. 5 కి 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. am I right? 5 కి 1 కలిపితే 6 అవుతుంది. అంటే 5 అంటే మనకు తెలుసు v. 1 కలపాలి అంటే 1 అంటే ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ i. సో vi యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 6. ఎందుకు? బిగ్ రోమన్ న్యూమరల్ కి రైట్ సైడ్ రాస్తే దాని మీనింగ్ అడిషన్. అంటే 5 + 1 6. 5 + 1 6. ఈ విధంగా మనం 6 ని రాయడం జరుగుతుంది. ఓకే, అలానే ఇప్పుడు 7 రాయాలి. 7 రాయాలంటే 5 + 1 + 1 ఏమవుతుంది? 7 అవుతుంది. 5 అంటే v + 1 6 + 1 7. సో ఏదైనా రోమన్ న్యూమరల్ ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు అని చెప్పాను? 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. i అనేది 3 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. సో మనం 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాము. 7 అనేది క్రియేట్ అయింది. అలానే 8 రాయాలి. 8 అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పినట్లే 5 కి 3 యాడ్ చేస్తే 8 అవుతుంది. సో 5 v 3 కలిపితే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ 8. 5 6 7 8. చూసారా ఎంత ఈజీగా మనకి రోమన్ సింబల్స్ నుంచి రోమన్ సింబల్స్ హిందూ సిస్టమ్ మనం ఎలా అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాం చూసారు కదా. ఓకే, అలానే ఇప్పుడు 9 రాయాలి. 9 రాయాలంటే ఏం చేయాలన్నా? సో 9 కి ఏదైనా డైరెక్ట్ రోమన్ న్యూమరల్ ఉందా? లేదు. కానీ 9 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ ఉంది, క్లోజర్ గా ఉన్న రోమన్ న్యూమరల్ 10. సో 10 అంటే x. 10 అంటే ఏంటి? x. సో 9 అనేది x కి ఈక్వల్ కాదు కదా, 10 కి ఈక్వల్ కాదు కదా. అంటే 10 లో నుంచి 1 తీసేస్తే ఇట్ బికమ్స్ 9. ఇఫ్ యు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద 10 యు గెట్ 9. సో సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనం రైట్ సైడ్ రాసుకోవాలి అని చెప్పాను. అంటే ఐ మీన్ x కి లెఫ్ట్ సైడ్ రాయాలి. అంటే బిగ్ రోమన్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ మనం ఆ 1 ని రాస్తే ఇట్ బికమ్స్ subtraction. So 10 minus 1 it becomes 9. So 9 రాసేటప్పుడు మనం ఇలా ఎందుకు రాస్తామో తెలిసింది కదా. yes. So రోమన్ సింబల్ అయినటువంటి 10 లో నుంచి రోమన్ సింబల్ అయిన 1 ని మైనస్ చేస్తున్నాం. సో మనకి 9 వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు 10. 10 కి డైరెక్ట్ సింబల్ ఏ ఉంది, దట్ ఈస్ x. కమింగ్ టు 11. 11 రాయాలనుకోండి 10 + 1 11. 12 రాయాలనుకోండి 10 + 1 + 1 + 10 + 1 11. 11 + 1 12. 13. 10 11 12 13 లైక్ దట్. అలానే 14 రాయాలనుకోండి ఎలా రాస్తాం? 10. ఇప్పుడు 10 రాసాం, బట్ 14 రాయాలనుకోండి ఇలా రాస్తామా? నో. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను రోమన్ న్యూమరల్స్ లో ఏ రోమన్ న్యూమరల్ అయినా 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. బట్ ఇక్కడ i అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ అగైనెస్ట్ టు కండిషన్. సో ఇది మనం అనుకున్న కండిషన్ కి అగైనెస్ట్ గా ఉంది. సో మనం ఇక్కడ ఈ విధంగా 4 రాయడానికి పాసిబిలిటీ లేదు. బికాజ్ i అనేది మనం
4 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆల్రెడీ మనం x అంటే 10 అని చెప్పాం, బట్ 4 రాయాలంటే 5 లో నుంచి 1 తీసేయాలి. 5 అంటే మనకు v వస్తుంది, అందులో నుంచి 1 తీసేయాలి అంటే లైక్ 1 మైనస్ చేస్తే 5 లో నుంచి 1 మైనస్ చేస్తే ఇట్ బికమ్స్ ది వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది, ది వాల్యూ 10 అవుతుంది. సో 10 ప్లస్ 4 14 అవుతుంది. ఆల్రెడీ మనం 4 ఇక్కడ రాసాం కదా. సో 10 ప్లస్ 4 ఇట్ బికమ్స్ 14. ఇప్పుడు 15 రాయాలి, ఏం చేస్తాం, 10 ప్లస్ 5 15. 16 రాయాలనుకుందాం, see 16 రాయాలంటే 10 ప్లస్ 6 16. 17 రాయాలి, 10 ప్లస్ 7 17. 18 రాయాలి, 10 ప్లస్ 8 it becomes 18. ఓకే 19 రాయాలి, సో 10 రాసాం ప్లస్ 9 19. ఈ విధంగా మనం 29 30 31 అలా 39 వరకు రోమన్ న్యూమరల్స్ ని రాసుకోవచ్చు. సపోజ్ నేను and so on up to 39 రాస్తున్నాను. 30 రాయాలంటే 30 ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 30 ని 30 ప్లస్ 9 గా రాసుకోవచ్చు. 30 ప్లస్ 9. ఈ 30 లో ఎన్ని టెన్స్ ఉన్నాయి, జనరల్ గా 30 లో మనకి తీసుకున్నట్లయితే 3 టెన్స్ ఉన్నాయి. am I right నానా? 3 టెన్స్ are 30 ప్లస్ 9, అవునా కదా? సో 30 అంటే x x x. సో x plus x plus x, x అంటే 10 10 plus 10 20 20 plus 10 30. సో 30 ని ఈ విధంగా రాస్తాం. వాట్ అబౌట్ 9? 9 ఆల్రెడీ మనకి ఎలా రాయాలో తెలుసు, దట్ ఈస్ ix. సో ఇట్ బికమ్స్ 39. ఈ విధంగా మనం 39 వరకు నంబర్స్ రాసుకోవచ్చు. ఓకే, వాట్ అబౌట్ 40? 40 రాయాలి కదా, రిమైనింగ్ రోమన్ న్యూమరల్స్ కూడా మనకు తెలియాలి కదా, అవి కూడా చూద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, సో 39 వరకు ఎలా రాశారో చూశారు కదా. నౌ 39 తర్వాత ఉన్నటువంటి రోమన్ నంబర్స్, ఐ మీన్ రోమన్ సింబల్స్ యూస్ చేసి హిందూ అరబిక్ సిస్టమ్ ఏ విధంగా రాయాలో చూద్దాం. సో 39 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ 40. 39 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ 40. సో 40 అంటే 40 లో 4 టెన్స్ ఉన్నాయి కదా, అంటే x x x x 10 10 20 20 plus 10 30 30 plus 10 40 అనుకున్నామా? నో, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ రాంగ్. అలా అనుకోవడానికి ఛాన్స్ లేదు, బికాస్ ఇక్కడ x ని మనం చెప్పాము ఇంతకు ముందే. సో ఇక్కడ ఉన్నటువంటి రోమన్ న్యూమరల్స్ లో i కావచ్చు, x కావచ్చు, c కావచ్చు అండ్ d, ఈ m ఈ రోమన్ న్యూమరల్స్ ని మాత్రమే మనం 3 టైమ్స్ రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో x ని 39 రాసేటప్పుడు 30 అన్నప్పుడు 3 టైమ్స్ యూస్ చేసేసాం, అంటే తర్వాత 40 రాయడానికి x ని 4 టైమ్స్ యూస్ చేయడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ 3 టైమ్స్ 30 అయిపోయింది. సో నెక్స్ట్ 40 రాయాలి. 40 రాయడానికి ఏమన్నా మనకి రోమన్ సింబల్ ఏమన్నా ఉందా? నో. కానీ 40 రాయడానికి we have a nearest రోమన్ సింబల్, దట్ ఈస్ 50. 50 అనేది 40 కి దగ్గరగా ఉన్నటువంటి రోమన్ సింబల్, అవునా కదా? yes, absolutely. సో మనకు తెలుసు ఏంటి, 50 అనేది ఎలా వస్తుంది అంటే 40 లో నుంచి 10 ని మైనస్ 50 లో నుంచి 10 ని మైనస్ చేస్తే మనకు 40 అనేటటువంటి నంబర్ క్రియేట్ అవుతుంది, తెలుసు కదా. 50 లో నుంచి 10 మైనస్ చేస్తే ఇఫ్ యు సబ్ట్రాక్ట్ 10 ఫ్రమ్ దిస్ 50 యు విల్ గెట్ 40. అంటే 40 రావాలి అంటే 50 లో నుంచి ఎంత తీసేసేయాలి? సో 10 తీసేసేయాలి. am I right children? సో ఇప్పుడు 40 కావాలి అంటే ఏం చేద్దాం, 50 లో నుంచి 10 ని మైనస్ చేద్దాం. 50 కి రోమన్ సింబల్ ఏంటి? L. 50 కి రోమన్ సింబల్ ఏంటి? L. 50 లో నుంచి ఎంత మైనస్ చేయాలి? 10 మైనస్ చేయాలి. మైనస్ చేయాలి అంటే మనం బిగ్ రోమన్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. సో 10 సింబల్ ఉన్నటువంటి రోమన్ సింబల్ ఏంటి? x. అంటే 50 లో నుంచి 10 మైనస్ చేస్తున్నాం. సో 50 లో నుంచి 10 మైనస్ చేస్తే ఇట్ బికమ్స్ 40. 50 అనేది L, అందులో నుంచి x తీసేస్తున్నాం, అంటే 50 లో నుంచి 10 మైనస్ చేస్తుంటే 40. సో ఇక్కడ ఒక కొత్త రోమన్ న్యూమరల్ మనం
జనరేట్ చేస్తున్నాం. సో XL ఈక్వల్ టు 40, XL ఈక్వల్ టు 40. ఓకే, సో ఈ విధంగా రోమన్ న్యూమరల్స్ ని 40 ఎలా రాసుకోవాలో మీరు చూసారు. సో 40 ని XL అంటే 50 లో నుంచి 10 మైనస్ చేస్తే యు గెట్ 40. నౌ 41 అంటే XLI 41, 42 XLII, సో 43 XL111 ఆ విధంగా రాసుకుంటే అప్ టు మనం 49 వరకు రాసుకోవాలి. 49 ఎలా రాస్తాం? XL 40, 9 అంటే ఆల్రెడీ మీరు చూసారు IX 49, 50 తెలుసు కదా మనకి. L అంటే 50, L కి 50 డైరెక్ట్ గా రోమన్ న్యూమరల్ ఉంది 50. 59 రాయాలి. ఎలా రాస్తాం? 59 50 ప్లస్ 9 అంటే L IX, సో 59. ఇలా మనం రోమన్ న్యూమరల్స్ ని యూజ్ చేసి, రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ నంబర్స్ గా క్రియేట్ చేసుకుంటాం. 60 అంటే 50 ప్లస్ 10 60. 50 వచ్చి L ప్లస్ 10 అంటే X, సో L X అంటే బికమ్స్ 60. 61 అంటే I అంటే 61, I అంటే 62, 63 అలా రాసుకోవచ్చు. 64 అంటే LXID రాసుకుంటే 64, 65, 66 ఇలా 69. 69 అంటే ఎలా రాస్తాం? LX అంటే 60, 9 అంటే IX. 70 రాయాలి. 70 అనేది ఎలా వస్తుంది? సో L అంటే 50, 60, 70, నెక్స్ట్ 71, 72 అలా 79 అంటే LXXIX, సో 79. నెక్స్ట్ 80 అంటే ఎలా రాయాలి? 50 ప్లస్ 30, 50 ప్లస్ 30, 50 అంటే L, 30 అంటే సో 10, 60, 70, 80 ఆ విధంగా మనం 80 ని రాసుకోవచ్చు. I పెట్టామనుకోండి 81 అవుతుంది, 2 పెడితే 82, 83, 84 అలా మనం రాసుకోవచ్చు. 89 రాయాలి. సో L X X X 89, IX 89 అవుతుంది. సో ఈ విధంగా. నెక్స్ట్ 90 రాయాలి. 90 ఎలా రాస్తాము అంటే L X X X 80, X రాస్తే 90 అవుతుందా? నో, అబ్సల్యూట్లీ ఇది పాసిబిలిటీ లేదు. సో ఎందుకు? ఆల్రెడీ నేను చెప్పాను, ఎనీ రోమన్ న్యూమరల్, సో I X C D ఈ రోమన్ న్యూమరల్స్ దే కెన్ బి రిపీటెడ్ 3 టైమ్స్. కానీ ఇక్కడ మనం 90 రాయాలంటే X ని 4 టైమ్స్ రాయడం జరుగుతుంది. అలా 4 టైమ్స్ రాస్తే దట్ ఈస్ అగైనెస్ట్ ఆఫ్ అవర్ రూల్. సో X అనేది 4 టైమ్స్ రిపీట్ అవ్వదు, 3 టైమ్స్ వరకు దాని యొక్క లిమిట్. మరి 90 రాయాలి. ఎలా రాస్తాము? 90 రాయాలి అంటే 90 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ ఏంటి దాన్ని యూజ్ చేయాలి. 90 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ మనం చూసుకున్నట్లయితే 90 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ 100. 90 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ ఏంటి? 100. 100 అనేది 90 కి దగ్గరగా ఉన్నటువంటి రోమన్ సింబల్. సో 100 అంటే మనం ఏం రాస్తాము? సిఈ రాదు. కానీ మనకి ఇక్కడ ఉన్నది 100 కాదు. సో 100 లో నుంచి మనం ఎంత మైనస్ చేయాలి? 10 మైనస్ చేయాలి. 100 లో నుంచి 10 మైనస్ చేస్తే ఇట్ బికమ్స్ 90. సో 100 ఈజ్ నథింగ్ బట్ సి. 100 అంటే ఏంటి? సి. అందులో ఎంత మైనస్ చేయాలి? 10 మైనస్ చేయాలి. 10 మైనస్ చేయాలంటే మనం సి కి లెఫ్ట్ సైడ్ x రాసుకోవాల్సి ఉంటుంది. సి లైక్ దిస్. సో xc. సో xc అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 90. xl అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 40. ఇప్పుడు 91 రాయాలి. అయిపోతే ఇట్ బికమ్స్ 91. సో ఈ విధంగా మనం xc అంటే 90, 9 అంటే ix అనేది రాస్తాం. సో ఇట్ బికమ్స్ 99. ఓకే, నౌ ఈ విధంగానే 100 రాయాలి. 100 కి డైరెక్ట్ రోమన్ న్యూమరల్ ఉంది 6. 101, 101, 102, 103. నెక్స్ట్ 104, 105, 106, 107, 108, 109. ఓకే,
నెక్స్ట్ 110 కావాలి, 100 ప్లస్ 10 110. ఈ విధంగా మనం రోమన్ న్యూమరల్స్ ని రాసుకుంటాం. ఓకే, అలాగే ఇప్పుడు 200 రాయాలి అంటే 100 ప్లస్ 100 200. 300 రాయాలి, 100 ప్లస్ 100 ప్లస్ 100 300. ఓకే చిల్డ్రన్స్, నౌ 399 రాయాలి. 300 అంటే తెలుసు మనకి, 300 అంటే C ప్లస్ C ప్లస్ C 300. 99 90 అంటే తెలుసు, 90 అంటే XC, 9 అంటే IX. It becomes 399. Okay, now 400 రాయాలి. 400 అంటే 4 times C రాద్దామా? 4 times C రాయకూడదు. నేను ఏం చెప్పాను, C can be repeated 3 times. So it is against our rule. రూల్ ఏంటి, 3 times రాయొచ్చు కానీ 4 times రాయకూడదు. మరి 400 రాయాలి అంటే 400 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ చూసుకోవాలి. 400 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ 500. అంటే అరబిక్ సిస్టమ్ లో, హిందూ అరబిక్ సిస్టమ్ లో 500 ఉంది. 500 కి రోమన్ సింబల్ ఏంటి, D. 500 కి రోమన్ సింబల్ ఏంటి, D. అంటే ఇక్కడ 500 ఈక్వల్ టు 400. నో, మనకు కావాల్సింది 400. 400 కావాలంటే ఏం చేయాలి, సో 500 లో నుంచి 100 మైనస్ చేయాలి, అప్పుడు 400 అవుతుంది. 500 అంటే D, అందులో నుంచి 100 తీసేయాలి. 100 అంటే C, 100 అంటే ఏంటి, C. అంటే 500 లో నుంచి 100 మైనస్ చేస్తే ఇట్ బికమ్స్ 400. సో CD అంటే ఏంటి, CD. CD అంటే 400. CD అంటే ఏంటి, 400. నెక్స్ట్ 1 పెడితే 401, 402, 403, 404. ఇలా మనం రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ నంబర్స్ రాసుకోవచ్చు. హిందూ అరబిక్ నంబర్స్ కి రోమన్ సింబల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే నా 500 ఉంది. 500 అంటే డైరెక్ట్ గా మనం D రాసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్స్, నౌ 600. 600 అంటే దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 500 ప్లస్ 100. 500 ప్లస్ 100 కలిపితే ఏమవుతుంది నాన్న, 600 అవుతుంది. 500 అంటే మనం D రాసుకుంటాం. 100 అంటే రైట్ సైడ్ C రాయాలి. ఇట్ బికమ్స్ 600. అలానే 700 DCC 700. 800 DCCC. 500 plus 100 600. 600 plus 100 700. 700 plus 100 800. చూసారా ఎంత ఈజీగా మనం రోమన్ న్యూమరల్స్ ని రాసుకుంటాము. నెక్స్ట్ 801, 802 ఎలా రాసుకోవాలి మీకు ఆల్రెడీ రోమన్ సింబల్స్ చెప్పాను నేను ఎలా రాయాలి. నెక్స్ట్ 900 రాయాలి. 900 కి D C C C అని రాస్తామా, నో. ఎందుకు, ఇక్కడ C అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 4 times రిపీట్ అయింది. C అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు, ఓన్లీ 3 times రిపీట్ అవ్వచ్చు. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు. మనం ఏం చేయాలి నాన్న, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏం చేసుకోవాలి, 900 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ చూడాలి. 900 కి దగ్గరగా ఉన్న రోమన్ న్యూమరల్ ఏంటి, 1000. 900 దగ్గరగా ఉంది కదా ఈ రోమన్ సింబల్ 1000. సో 1000 లో నుంచి మనం 100 మైనస్ చేస్తే 900 అవుతుంది. 1000 లో నుంచి ఎంత తీసేయాలి, 100 తీసేయాలి. 1000 లో నుంచి 100 తీసేస్తే 900. 1000 అంటే ఏంటి, M. అందులో మైనస్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ రాయాలి. ఎంత, 100 తీసేయాలి. 100 అంటే C రాస్తాము. సో గుర్తుపెట్టుకోండి, CM అంటే 900. CM అంటే ఏంటి, 900. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 999 ఉంది. 900 అంటే ఆల్రెడీ తెలుసు, CM. 99 అంటే తెలుసు మనకు ఆల్రెడీ, 90 ప్లస్ 9. 90 అంటే మనం చూసుకుంటే XC అంటే 90. అంటే 100 లో 10 తీసేస్తున్నాం, 90. సో CM అంటే 900. 900 ప్లస్ 90 990 ప్లస్ 9. సో 990 ప్లస్ 9 చూడండి, 999. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 999 అయిందా లేదా. సో ఈ విధంగా మనం రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ నంబర్స్ రాసుకుంటాం. ఓకే, నౌ 1000 ఫైనల్ గా ఏంటి, 1000. 1000 అంటే తెలుసు కదా మనకి, M. 1000 అంటే ఏంటి, M. ఈ విధంగా మనం 1000, 1001, 1002 అలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రాయాలి అనుకోండి, మనం 2 M's రాస్తే సరిపోతుంది.
విధంగా మనం రోమన్ సింబల్స్ ని ఈ 7 సింబల్స్ ని యూజ్ చేసి మనం ఏ నంబర్ అయినా హిందూ అరబిక్ సిస్టమ్ లో మన ఇండియన్ సిస్టమ్ అయినటువంటి నంబర్స్ కి ఏ నంబర్ కైనా రోమన్ సింబల్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో 1000 వరకు తెలిసి మనకి 1000 వరకు ఎలా రాయాలో ఇప్పుడే చెప్పాను మీకు. సో 1001 రాయాలి. సో 1000 అంటే m రాస్తాము, 1 అంటే i రాస్తాము, mi అంటే 1001. ఇలా 2000 అనుకోండి m రాస్తాం. 3000 అనుకోండి, సో mm అంటే ఏంటి 1000 ప్లస్ 1000, సో 2000. ఓకే, m అంటే 1000 ప్లస్ 1000 ప్లస్ 1000, సో 3000 అవుతుంది. క్లియర్? ఇప్పుడు 4000 రాయాలనుకోండి m రాస్తావా? అబ్సల్యూట్లీ కాదు. మరి 4m's పెట్టున్నాం మనం. ఇక్కడ రూల్ ప్రకారం మనం 3m's వరకే లిమిటెడ్. 3m's తర్వాత మనం తీసుకోవచ్చు. I X C M అనేటటువంటి రోమన్ సింబల్స్ ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ 4 టైమ్స్ రాసామనుకోండి అది మన యొక్క రూల్ కి అగైనెస్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనం రాసుకోవాలి. మరి 4000 ని ఎలా రాయాలో మీరే కామెంట్ చేయండి. 4000 రోమన్ సింబల్స్ ఎలా రాయాలో కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, సో ఈ విధంగా రోమన్ సింబల్స్ యూజ్ చేసి మనం ఏ నంబర్ అయినా కూడా రోమన్ సింబల్స్ యూజ్ చేసి మన ఇండియన్ సిస్టమ్ లో ఉన్నటువంటి నంబర్ ఏదైనా సరే మనం రోమన్ సింబల్స్ లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, మీ అందరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ లో తెలియజేయండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, share and like. Thank you.